హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆమ్కా పన్నం మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో సింపుల్ రెసిపీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మనం ఇలాంటి టేస్ట్ ఎలాంటి జ్యూసెస్ తాగినా సరే మనకి ఈ టేస్ట్ అనేది రాదు, అంత బాగుంటుంది. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. చాలా అసలు మనకు ఖర్చు కూడా పెద్ద ఏం అవ్వదు. ఈ వీడియో చూసారంటే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంత బాగుంటుంది అనమాట. ఇది మనం చాలా సింపుల్గా చేసుకునే జ్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు దీని తయారీ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం చూసేసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇది చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఈ ఛానల్లో సపోర్ట్ చేయండి. ఈ జ్యూస్ కోసం వచ్చేసి మనం ఒక వెడల్పాటి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకుని గిన్నెలో 2 పచ్చి మామిడికాయలు ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెని మనము ఏదైతే గిన్నెలో వాటర్ వేసుకున్నాం కదా ఆ గిన్నెలో పెట్టేసి స్టవ్ ఆన్ చేసేయాలండి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు కుక్ చేశారంటే తొందరగానే ఈ మామిడికాయలు అనేటివి మగ్గిపోతాయి అన్నమాట. చూడండి 10 నిమిషాల తర్వాత ఇక్కడ మామిడికాయలు మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. ఎల్లో కలర్లోకి మారిపోతాయండి మామిడికాయలు అనేటివి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుని కాస్త చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఈ పీల్ అనేది తీసేయాలి. పైన ఇలా తొక్కు ఉంటుంది కదా, ఈ తొక్కు అనేది తీసేయాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాతే తీయండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి కలర్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి చూడడానికి. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. ఇలా మన చేతులతోటి పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదండి. ఇలాగే ఈ 2 మామిడికాయలకు కూడా ఇలా పీల్ అనేది తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. ఇలా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి కూడా నేను తీసేస్తున్నాను. ఇక్కడ రెండింటికి తీసేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకోండి. చూడండి మనకి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇక్కడ చూసారా ఈ తొక్కకు కూడా ఇక్కడ ఇంకా కొంచెము ఇలా గుజ్జులాగా ఉంది కదా, దీనిని ఇలా స్పూన్ తోటి తీసేసుకుంటే మనకి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదండి. మనం ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్లో చల్లగా తాగొచ్చు. ఈ తొక్కలు పాడేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మామిడికాయకి ఇది ఉంటుంది కదా, ఈ గుజ్జు మొత్తం ఇలా తీసేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ తీసుకుని మొత్తం ఇలా తీసేసుకోండి. చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. కష్టపడాల్సిన పని ఏం లేదు. చాలా తొందరగా అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. బయట కూల్ డ్రింక్స్ అవి అసలు ఏమి తాగొద్దు. ఇలా మనం చేసుకున్నామంటే ఈ సమ్మర్లో చల్లగా తాగేయచ్చు అనమాట. పొట్టకంత హాయిగా ఉంటుందండి ఇలాంటివి తాగితే. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఒక కప్ వచ్చిందనమాట. ఈ మ్యాంగో పల్ప్ అనేది ఒక కప్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక కప్పు ఈ పల్ప్కి 1 కప్ అయినా తీసుకోవచ్చండి షుగరు. 1 కప్పు షుగర్ ఖచ్చితంగా పడుతుంది. మేము కొంచెం స్వీట్ తక్కువగా తీసుకుంటాం కాబట్టి 1 కప్ ఇక్కడ పల్ప్కి ఒక 3/4 కప్పు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్ అయినా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 3/4 కప్పు షుగర్ యాడ్ చేసేసాను అనమాట. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలాగే చిటికెడు కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుందండి. ఇది పుదీనా ఫ్లేవర్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మీరు మామూలుగా ఎయిర్ టైట్ కంటైనర్లోకైనా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో ఇది తింటున్నా కూడా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకుని ఈ గ్లాసెస్లో ఒక 2 స్పూన్స్ ఇది పల్ప్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఈ పల్ప్ అనేది ఒక గ్లాస్కి 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోనే మనము ఒక 2-3 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్న తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్లో కూడా ఇక్కడ నేను వాటర్ వేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిని మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసేయాలన్నమాట. మొత్తం వాటర్లో ఈ మ్యాంగో పల్ప్ అనేది మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అలాగే దీనిలో వచ్చేసి వేయించి పొడి చేసిన జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసెస్లో వేసాను. అలాగే నల్ల మిరియాలు ఉంటాయి కదా, వీటిని కూడా
పొడి చేసుకుని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు తయారు చేసి పెట్టుకున్న కప్పు ఉంది కదా, ఈ కప్పులో కూడా యాడ్ చేసి పెట్టుకోండి. మీరు ప్రతిసారి కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి మనం ఇక్కడ చక్కగా సర్వ్ చేసేసాను అనమాట. నేను ఆమ్కా పన్నా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు తాగేయాల నోరు ఊరిపోతుందండి. సూపర్ టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో మనం ఈ లాక్డౌన్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.